గురుగారు, మరో రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఇక వృశ్చిక రాశి వీరికి 42% అనుకూలము, 58% మాత్రమే ప్రతికూలంగా ఉంటుంది విశ్వాసు ఫలితాలు. అయితే వీరిలో ఏ అంశాల్లో చక్కటి అనుకూలతలు ఉంటాయి అనుకుంటే, వివాహం కానటువంటి వారు దిగులు చెందాల్సిన అవసరం లేదు. పిలిచి వివాహం చేసేటువంటి అవకాశాలు వస్తాయి. దంపతులుగా ఉండేటువంటి వారు అద్భుతంగా సంతోష జీవితం గడుపుతుంటారు. అది ఇంతకీ మనకి మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు. ఉన్నాయి, చిన్నపాటి మైనస్ ఉన్నాయి. అది కూడా చెప్పుకోదగిందంటూ ఏమీ కాదు. అదేమిటంటే, బుద్ధికి సంబంధించి ఒక్కోసారి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం బుద్ధిపరంతో నిర్ణయం తీసుకుంటారు, మరొక గంట తర్వాత ఆ నిర్ణయం గాలిపోతుంది. ఒక క్షణానికి మీ బుద్ధి మీ నిర్ణయాల్ని మార్చి పారేస్తుంది. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్. భూమిని అమ్మాలనుకుంటారు ఈరోజు, రేపు ఉదయం వద్దనుకుంటారు, ఎల్లుండి సాయంత్రం అమ్మేద్దాం అనుకుంటారు, అవతల రోజు అడ్వాన్స్ తీసుకుంటారు, అవతల రోజు అడ్వాన్స్ వాపసు చేస్తారు. కనుక బుద్ధి రకరకాలుగా మీ నిర్ణయాల్ని తప్పుదారి పట్టింది. అదొక్కటే మైనస్ పాయింట్. కనుక దాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. అంటే మీరు ప్రత్యేకంగా వారానికి 4 రోజులు మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజుల్లో మధ్యాహ్న భోజనంలో ఇంగువతో వచ్చేసిన పదార్థాలను తినండి. మీ నిర్ణయాలకి, మీ ఆలోచనలకి, మీ బుద్ధి బలానికి పెద్దపీట వేసి మీ విశ్వాసాన్ని పెంచి విశ్వసనీయతను అందించి అద్భుతమైన విజయాలను విజయోస్తు విశ్వాసం అందిస్తుంది.